ఏప్రిల్ 11వ తారీఖు గంటెల మనోహరరావు గారు చాలా టెన్షన్లో ఉన్నారు. తన భార్యను తీసుకొని పురిటి నొప్పులతో ఉన్న తను తీసుకొని స్థానిక కుక్లర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంతో వేదంతో ప్రార్థన చేస్తూ వాళ్ళు డెలివరీ కోసం కనిపెడుతుంటే ఎప్పుడు ఉదయం వెళ్ళిన వాళ్ళు ఎంతకీ డెలివరీ కావడానికి టైం దగ్గరికి రావడం లేదు. సాయంత్రం అయిపోతుంది, అత్తమ్మ వేదన పడుతున్నారు, అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతున్నారు. ఒక ఆవిడ చూసిందంట, అమ్మ ఏం పర్లేదమ్మా, కొంతమంది సూర్యుడు అస్తమించిన తర్వాత పుడతారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారమ్మా అని. అంతే, అది అయిపోయింది. కరెక్ట్గా సూర్యాస్తమయం తర్వాత ఒక పండు లాంటి పిల్లాడు ఆ వార్డ్ అంతా, హాస్పిటల్ అంతా ఈ బెడ్ దగ్గరికి వచ్చి చూడడానికి ఇష్టపడి, అందరు చక్కగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడని చూడడానికి యాపిల్ పండు లాంటి పిల్లాడు పుట్టాడు, బాగున్నాడని చూస్తున్నారంట. మనోడు ఎందుకు అంతసేపు బయటికి రాలేదో తెలుసా? మనందరికీ తెలిసిందే, ఎక్కువగా థింక్ చేస్తుంటాడు, లోపల నుంచి ఆలోచన మొదలుపెట్టాడు. ఆలోచించి వచ్చాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే బయటకు వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన పోజు, కాలు మీద కాలు వేసుకొని తల మీద ఇట్లా చేయబెట్టుకొని ఆలోచిస్తున్నాడంట. ఇక అందరూ అదే చూడడం, ఇదేంది ఇంత చిన్న బిడ్డ ఈ రకమైన పోజు ఇచ్చాడని. బహుశా తన పరిచర్యకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు, తనకి ఆలోచన ముందే ఉందేమో, ఏమో తెలియదు. కానీ ఎట్లా చేయాలా ప్రభు పరిచర్య అని. ఇక మామగారు తండ్రి మామయ్య చాలా సంతోషపడి, అమ్మో వీడు చాలా గొప్పవాడవుతాడంటే అందరూ చెప్తున్నారు. ఉదయం ఒక చెప్తుందంటే ఆ వార్త ఎంత తిరిగినా కానీ ఎవరు లేరు, అది మనపడేదంట. అది అట్లా వస్తే మామయ్య పేరు గంటెల మనోహర్ గారు. ఏమంటారు, రాజు అని పెట్టాడు. కానీ రాజులకు రాజు రాజ్య సువార్త చెప్పడానికి ఈ ప్రకాశించాడు సూర్యాస్తమం తర్వాతనే అటువంటి పేరు పెట్టడం జరిగిందేమో. అయితే వీడు చాలా గొప్పడు కదా, మనకందరికీ తెలుస్తున్న పేరు ప్రకాష్ అని. ప్రకాష్ అంటే గౌరవించినట్టు ఉండదు అనుకున్నాడేమో మామయ్య. తన పేరు ప్రకాశ్ రావు అని పెట్టాడు, గౌరవం. గంటెల ప్రకాశ్.